హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని వైగోట్స్కీ నిర్మాణాత్మక సిద్ధాంతం టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్కి సంబంధించి 30 బిట్స్ పెట్టడం జరిగిందండి. ఆ వీడియో కనుక చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి కారణం ఏమిటి? వైగోట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి కారణం ఏమిటి? The correct option is option 3, స్వీయ మార్గదర్శకతకు. స్వీయ మార్గదర్శకతకు. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం మన పనితీరును మార్చడానికి సహాయపడే మరియు మార్చే సాంస్కృతిక సాధనాలు ఉదాహరణలు క్రింది వాటిలో ఏవి? వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం మన పనితీరును మార్చడానికి సహాయపడే మరియు మార్చే సాంస్కృతిక సాధనాల ఉదాహరణలు క్రింది వాటిలో ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, మ్యాప్స్, భాష మరియు క్యాల్కులేటర్. మ్యాప్స్, భాష మరియు క్యాల్కులేటర్. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేట్ ప్రసంగం కనపడే వయస్సు ఎంత? వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో ప్రైవేట్ ప్రసంగం కనపడే వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? వైగోట్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోట్స్కీ రచన ఏది? క్రింది వాణిలో వైగోట్స్కీ రచించినటువంటి రచన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి కింది పద్ధతుల్లో ఏది సరైనది? వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థుల అంచనా వేయడానికి క్రింది వాటిలో ఏది సరైనది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, సహకార ప్రాజెక్టులు. సహకార ప్రాజెక్టులు. సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర చర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, దేని ద్వారా మాత్రమే జ్ఞానం విస్తృతమవుతుందని ప్రతిపాదించినది ఎవరు? సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర చర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, దాని ద్వారా మాత్రమే జ్ఞానం విస్తృతమవుతుందని ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, వైగోట్స్కీ. వైగోట్స్కీ. సామీప్య వికాస మండలం జెడ్పీడీ అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? సామీప్య వికాస మండలం అంటే జెడ్పీడీ అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, వైగోట్స్కీ. వైగోట్స్కీ. వ్యక్తి ఒంటరిగా కంటే సమూహంలో ఒక సభ్యుడుగానే ఎక్కువ ఫలవంతమైన అభ్యసనాన్ని జరుపుకుంటాడని తెలిపినది ఎవరు? వ్యక్తి ఒంటరిగా కంటేనే సమూహంలో ఒక సభ్యుడుగానే ఎక్కువ ఫలవంతమైన అభ్యసనాన్ని జరుపుకుంటాడని తెలిపినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, వైగోట్స్కీ. వైగోట్స్కీ. వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం పిల్లల యొక్క అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా మార్గనిర్దేశితం చేయబడుతుందని తెలిపింది ఎవరు? సూచిస్తుంది. వైగోట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం పిల్లల యొక్క అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా మార్గనిర్దేశితం చేయబడుతుందని సూచిస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, పెద్దలు బోధకులుగా వ్యవహరిస్తున్నారు. పెద్దలు బోధకులుగా వ్యవహరిస్తున్నారు. శిశువు యొక్క అతి ముఖ్యమైన బోధనలకు
వేరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సిద్ధాంతం సూచిస్తుంది. శిశువు యొక్క అతి ముఖ్యమైన బోధనలకు వేరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్స్కీ సిద్ధాంతం సూచిస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. ట్యూటర్ల పాత్ర వహించే ఇతర వయోజనులు. ట్యూటర్ల పాత్ర వహించే ఇతర వయోజనులు. హరి అనే వ్యక్తి తను ఎవరి సహకారాలు లేకుండా బైక్ను విడివిడి భాగాలుగా చేయగలడు, కానీ కలపడం రావడం లేదు. 1 సంవత్సరం మెకానిక్ షెడ్లో మెకానిక్ పని నేర్చుకుంటాడు. ఇప్పుడు హరికి బైక్ను విడి భాగాలుగా చేయడం, కలపడం వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య గల భేదాన్ని వైగోట్స్కీ ఎలా పిలిచాడు? హరి అనే వ్యక్తి తను ఎవరి సహకారాలు లేకుండా బైక్ని విడివిడి భాగాలుగా చేయగలడు, కానీ కలపడం రావడం లేదు. 1 సంవత్సరం మెకానిక్ షెడ్లో మెకానిక్ పనిని నేర్చుకుంటాడు. ఇప్పుడు హరికి బైక్ను విడి భాగాలుగా చేయడం, కలపడం వస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య గల భేదాన్ని వైగోట్స్కీ ఎలా పిలిచాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. సామీప్య వికాస మండలం. సామీప్య వికాస మండలం. విద్యార్థులు స్వయంగా చేయలేని పనులను ఉపాధ్యాయులు అప్పగిస్తారు. అయితే వారు ఉపాధ్యాయుల సహాయంతో వాటిని చేయగలరు. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయులని ఎలా పిలుస్తారు? విద్యార్థులు స్వయంగా చేయలేని పనులను ఉపాధ్యాయులు అప్పగిస్తారు. అయితే వారు ఉపాధ్యాయుల సహాయంతో వాటిని చేయగలరు. వైగోట్స్కీ యొక్క సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుడిని ఎలా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. మరింత పరిజ్ఞానం ఉన్న ఇతరులు. మరింత పరిజ్ఞానం ఉన్న ఇతరులు. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణను దారి తీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1. వైగోట్స్కీ. వైగోట్స్కీ. సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ సాధించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండా టెట్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ శ్రీనుకు మార్గదర్శకత్వం, ప్రణాళిక, సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగోట్స్కీ ప్రకారం సురేష్ ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? సురేష్ అనే వ్యక్తి డిఎస్సి బాగా చదివి టీచర్ జాబ్ సాధించాడు. శ్రీనుకు మొదట ఎవరి సహాయం లేకుండా టెట్లో 100 మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ శ్రీనుకు మార్గదర్శకత్వం, ప్రణాళిక, సహాయం అందించగా శ్రీనుకు టెట్లో 130 మార్కులతో పాటు టీచర్ జాబ్ కూడా వచ్చింది. అయితే వైగోట్స్కీ ప్రకారం సురేష్కి ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. సారవ. సారవ. స్వాతంత్ర దినోత్సవం రోజు విజయ్ స్పీచ్ ఇవ్వాలని అనుకుని తనకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల గురించి పేపర్లో రాసుకున్నాడు. మరియు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులను అడిగి మరికొంత సమాచారాన్ని సేకరించాడు. కానీ విజయంకు అది తక్కువ సమాచారం అవ్వడం వల్ల నేరుగా తరగతి గది గ్రంథాలయానికి వెళ్లి సమాచారం పూర్తిగా సేకరించి ఉదాహరణలతో వైగోట్స్కీ ప్రకారం గ్రంథాలయాలను ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం రోజు విజయ్ స్పీచ్ ఇవ్వాలని అనుకుని తనకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల గురించి పేపర్లో రాసుకున్నాడు. మరియు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులను అడిగి మరికొంత సమాచారాన్ని సేకరించాడు. కానీ విజయంకు అది తక్కువ సమాచారం అవ్వడం వల్ల నేరుగా తరగతి గది గ్రంథాలయానికి వెళ్లి సమాచారం పూర్తిగా సేకరించిన ఈ ఉదాహరణలో వైగోట్స్కీ ప్రకారం గ్రంథాలయాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. సామాజిక స్కాఫోల్డింగ్. సామాజిక స్కాఫోల్డింగ్. వైగోట్స్కీ బోధన అభ్యాసన ప్రక్రియలోని నొక్కి చెప్పాడు. వైగోట్స్కీ బోధన అభ్యాసన ప్రక్రియలోని దీన్ని నొక్కి చెప్పాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. సహకార అభ్యసనం. సహకార అభ్యాసనం. సహకార అభ్యాసం. వైగోట్స్కీ ప్రకారం శిశువు తన చిన్నతనం నుండి గమనించే ప్రసంగాల్లో సరికానిది గుర్తించండి. వైగోట్స్కీ ప్రకారం శిశువు
తన చిన్నతనం నుండి గమనించే ప్రసంగాలు సరికాని దాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 స్వీయ ప్రసంగం. స్వీయ ప్రసంగం. వైగోస్కి ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? వైగోస్కి ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. వైగోస్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ఏది? వైగోస్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. ప్రైవేటు ప్రసంగం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పోల్చడం. పోల్చడం. సామీప్య వికాస మండలం ZPD అనే భావన దేనికి చెందినది? సామీప్య వికాస మండలం ZPD అనే భావన దేనికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లలలో ఏ వయసులో కనబడుతుంది? వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లలలో ఏ వయస్సులో కనబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు.